వెంకటేష్ అన్న గారికి, పెద్దలు రెడ్డపేటన్న గారికి, అదేవిధంగా ఈ పంచాయత్ సర్పంచ్ మధుబాబు గారికి, వెంకటరమణ గారికి, అదేవిధంగా రాజన్న గారికి, నారాయణ రెడ్డి గారికి, రామకృష్ణ గారికి, పెద్దలు ఎక్స్ఎంపీపీ రెడ్డప్ప మన సర్పంచ్ గారికి, రమణ ఎక్స్ సర్పంచ్ గారికి, అదేవిధంగా భాస్కర్ ఎక్స్ సర్పంచ్ గారికి, శంకర అన్వర్ సీనప్ప, అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ సీనన్న గారికి, శ్రీపతి గారికి, రాజా గారికి, శివకృష్ణ గారికి, ఉదయ్ కుమార్ గారికి, జనార్దన్ రెడ్డి గారికి, బాబు గారికి, రాజు గారికి, వీరభద్ర గారికి, ఇంకా చాలామంది నాయకులకు, నా ముందు కూర్చొని ఈ గ్రామ ప్రజలకు, అదేవిధంగా పాత్రికేయ సహోదరులకు, మా మండల అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. ఈరోజు మీ అందరి పైన ఏం బాధ్యత ఉందంటే, మీరు ఎక్కడ కూడా కానీ ఈ 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగింది మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. ఎక్కడైనా కానీ అభివృద్ధి అనేది గత 5 సంవత్సరాలు జరిగింది. మీరు పోతే మీ అర్జీలు తీసుకునే నాయకులు లేరు. గెలిచిన 5 సంవత్సరాల్లో ఒక్క రోజున మీ గ్రామాలకు ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వచ్చినారా? ఎప్పుడైనా మీ కష్ట సుఖాలు అడిగినారా? మీరు ఎలా ఉన్నారు, ఏమైనా మీ పరిస్థితి, మీకు ఏమైనా అవసరం ఉందని అడిగినారా? వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోతే బయట ఉండాలి ఎండలో. ఈరోజు ఒక ప్రభుత్వం ఏ విధంగా వచ్చిందంటే ప్రజాప్రభుత్వం వచ్చింది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల్లో ఉంటారు. తెల్లవారి 7 గంటల నుంచి లేస్తే రాత్రి 10 వరకు నిరంతరం ప్రజల్లో ఉంటారు. ప్రజా సమస్యలపైన పనిచేస్తారు. ఒక పక్క రాష్ట్రం ఆర్థికంగా కుదించిపోయింది. డబ్బు లేదు రాష్ట్రంలో, జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేదు. ఒక రోజుకి 500 కోట్ల ఇన్కమ్ అంటే 50 కోట్ల ఇన్కమ్ అంటే 70 కోట్లు ఖర్చు. ఆ విధంగా ఈ అరాక్ సంబంధించిన బ్రాందీ షాపుల కాంట్రాక్టు దాదాపు 20 సంవత్సరాలకు వచ్చే లాభాలు అమ్మేశారు జగనన్న. ఇవన్నీ ఎవరు డబ్బులు చెప్పండి? మీ డబ్బులు. ప్రజలు ఇంకా తెలుసుకోవడం లేదు. మీకు తెలుసో లేదో, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో దాదాపు 1000 కోట్ల గవర్నమెంట్ భూములు కబ్జాలు జరిగింది. నేను చూస్తూ ఉంటే ఫైళ్ళు ఒకటొకటి భయం అవుతాను. ఎక్కడికి చేరిందిరా ఈ అరాచకం మంచి? మళ్ళీ ఇంత జరిగినా కూడా ఇప్పుడు కన్వర్షన్కి ఇప్పుడు ప్రభుత్వం లేదంటే ఇప్పుడు ఈరోజు కన్వర్షన్కి భూములు పెట్టారు. ఎక్కడికి పోతాం అంది సందేశం ఇది. 20 సంవత్సరాలు అర్హత కలిగిన భూమి ఎవరి చేతిలో సాగులో ఉందో దానికి ఒక ప్రత్యేక జీవో తెచ్చారు. ఆ జీవో తెచ్చే ముందు మీ దగ్గర ఉండే భూములన్నీ అరాకొరకి రూపాయికి పావులకి కొనుక్కునేసింది. ఇప్పుడు దాని జీవో తెచ్చింది. ఆ జీవోల వల్ల ఆ భూములు రిజిస్టర్ అవుతున్నాయి. ఆ రిజిస్టర్ అవుతున్న భూములంతా ఇప్పుడు వాళ్ళు లక్షల కోట్లకు అమ్ముతున్నారు. ఏ భూమి తీసుకుంటే కూడా 50 లక్షలు కోటి రూపాయలు. ఈ విధంగా అక్కడ మీకు రావాల్సిన రాయితీలు మోసం చేశారు. రాష్ట్ర ప్రజలపైన పెద్ద అప్పు భారం పెట్టేశారు. ఇది కాకుండా మళ్ళీ మీ భూములు, మీ దగ్గర ఉండే భూములు ఇంతో అంత మీ దగ్గర కొనేశారు, డిగేటి భూములు. ఇవి దానికి వాళ్ళే జీవో తెచ్చుకున్నారు 20 సంవత్సరాలకి. ఆ జీవో ప్రకారం ఈరోజు భూములు కూడా అమ్ముతున్నారు. ఎక్కడ పోతే అక్కడ మీరు కాట్లాట్పల్లి రోడ్డుకి పోండి, అక్కడ భూ కబ్జాలు ఉంటాయి. ఇట్లా సిటీఎం రోడ్డు వెళ్ళండి, భూ కబ్జాలు ఉంటాయి. ఇట్లా యాతాలంక వరకు మొత్తం మన కాన్స్టిట్యున్సీ బార్డర్ వరకు మొత్తం కబ్జాలు. ఈ విధంగా గెలిచిన 1 నెల 1.5 నెలకు ఎవరైనా ఎమ్మెల్యే మీ ఇళ్ళ దగ్గర కానీ మీ ఊర్లోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి సూటిగా మీకు ఈరోజు ఎందుకు వచ్చినాము? నేను తెల్లవారు లేస్తే నిరంతరం ప్రజల్లో ఉంటాను, ప్రజా సమస్యలపైన ఉంటున్నాను. కొంతమంది నాయకులు ఏంపా ఎక్కువగా తిరుగుతున్నాడు, ఏంపా ఎవరైనా చేసేస్తున్నాడు, వచ్చిన వాళ్ళంతా మన పార్టీ వాళ్ళు కాదు ఆ పార్టీ వాళ్ళు, ఇట్లా ప్రచారం చేసి తప్పుదో పట్టించాలని చూస్తాడు. ఎందుకంటే ప్రజాస్పందన ఆ విధంగా ఉంది. తెల్లవారి 7 గంటలకు లేచి నేను షటిల్కి వెళ్దామని బయటకు వస్తే అప్పటికి 50 మంది ఉంటారు. షటిల్ కూడా నేను షూస్ తీసి పక్కన పెట్టేసి ప్రజలతో ఉంటాను. ఈ విధంగా ప్రజలు ఎప్పుడు మనకు స్వీకరిస్తారు, మనం వాళ్ళకు స్వాగతించాలి, వాళ్ళకి దగ్గర తీసుకోవాలి. గత 10 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉంది.
నా తర్వాత తిప్పారెడ్డి గారు గెలిచారు. తిప్పారెడ్డి గారు ఏ రోజున మీ ఊర్లోకి గ్రామాలకు వచ్చిన దాఖలాలు ఉన్నాయని అడుగుతుంది. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే పోయినాడు. ఆ ఎమ్మెల్యే ఎక్కడన్నా మీ ఇళ్ళ దగ్గర మీ ఊర్ల దగ్గరకు వచ్చిన దాఖలాలు ఉన్నాయా? మీ ఎంపీ ఎప్పుడన్నా వచ్చినాడా అన్నాడు. మీ మంత్రి ఎప్పుడన్నా వచ్చినారా అడుగుతున్నాడు. నేనేం చెప్తున్నానంటే ఈరోజు గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయో రోడ్లు కాలువలు తప్పకుండా నేను పంచాయతీ వైజ్ మండల్ వైజ్ తీసుకొని పూర్తి స్థాయిగా ఈ నివారణ చేస్తూ స్వాతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా నీళ్ళ కోసము రోడ్ల కోసము కాలువల కోసం మనం వెతుక్కుంటున్నామంటే ఇక ఎప్పుడు మనము ఏమన్నా మంచి చేస్తాం ఊళ్ళకి చెప్పండి? ఇంకా ఎప్పుడు చేస్తాం? ఇంకా నీళ్లు రోడ్లు కాలువలకి ఎత్తుకుంటున్నాం. ఇంకా ఊర్లో అభివృద్ధి ఇంకా మిగతా అభివృద్ధులు ఏం చేస్తాము? ఒక చిన్న ఫ్యాక్టరీనో మనుషులు ఏదైనా వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన ఒక చిన్న పరిశ్రమను ఏం చేస్తాం? ఆ విధంగా మీకు చెప్తున్నాను. ఈ మదనపల్లి డబుల్ రోడ్ ఏదైతే అడిగినా నిమన్పల్లి మదనపల్లి డబుల్ రోడ్ ఖచ్చితంగా తీస్తాము. ఇప్పుడే నేను డి గారికి మాట్లాడాను. ఆ గుంతలు ఆ విధంగా పడినాయి కనపడడం లేదా, ఒకసారైనా మీరు తిరుగుతూ ఉన్నారా లేదని అడిగి. ఎందుకంటే అది ఎట్టి పరిస్థితిలో ఎవరైనా ఫ్యామిలీలో మోటార్ సైకిల్లో కూర్చొని వెళ్తే రోడ్డు కింద దిగడానికి సందర్భం లేదు. కింద పడిపోతారే కానీ ఆర్టీసీ బస్సులు కానీ లేకపోతే కార్లు కానీ లారీలు వస్తే ఫ్యామిలీలతో పిల్లలతో నడిచే రోడ్డు కాదు. ఇంత దయనీయ పరిస్థితిలో అదే నేను చెప్తున్నాను మీకు. ఈ 5 సంవత్సరాలు ఒక అరాచకమైన పరిపాలన జరిగింది. ఎక్కడ మీకోసం అనేది ఏం జరగలేదు. ఈరోజు మాటలు మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు ప్రజలైన మీరు ఏం తెలుసుకోవాలా? మా కోసం ఏ నాయకులు ఉన్నారు, రేపు పోతే మాకు పలికే వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్ 2 రోజుల ముందు తీసుకుని వచ్చి ఏదో కొంచెం తాయిలాలను కొంచెం డబ్బులు ఏదో పనిచేస్తే రేపు మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళు మీకు కనపడరు. వాళ్ళు అవసరమా? నిరంతరం మీకోసం పనిచేసే నాయకులు అవసరం. మీ సమస్యల పైన పనిచేసే అవసరం. చూడండి మీ ఊర్లో ఎట్లా ఉన్నాయి ముందు చూడండి. ఈ రోడ్డు దాటుతానే మళ్ళీ మట్టి రోడ్డు, మళ్ళీ ఆడ నుంచి ఇంకా అధ్వానంగా ఉంది, ఇంకా కాలువలు లేవు. దాని పరిస్థితి ఊరు ఉన్నట్లుంటుందా? ఎక్కడ ఊరు లేవు. అంత దయనీయ పరిస్థితి పోయింది. పెంచుపాడు పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? ఆడ ఒక ఊరికి వెళ్ళిందే నాకే భయం అయింది. ఎట్లా ఉంటారు ఇమీడియట్ ఆ పంచాయత్ సెక్రటరీ గారు పిలిచి 2 పక్కల జేసీబీ పెట్టి కాలువ తీయండి, నేను ఎంపీడీఓ గారికి చెప్తాను, శాంక్షన్ ఇస్తాను. పంచాయతీలో డబ్బులు ఉండవు. పంచాయతీలో డబ్బులు ఉండాలంటే జగనన్న ముందు ఆడే పెరిగేసినాడు. వీళ్ళకి వచ్చేదేలే, ఆయన వీళ్ళు చూసేదిలే. డబ్బులు వీళ్ళు రాకముందని ఆడే అన్న ఏది స్ట్రా వేసి ఇట్లా జ్యూస్ తాగేస్తారో అట్లా పై నుంచి పెరిగేస్తాడు. విధంగా ఒక మంచి పరిపాలకుడు ఏం చేస్తాడు? ఫస్ట్ ప్రజల కోసం పనిచేస్తాడు, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాడు. ఇక్కడ ఉండేది ఇన్కమ్ రూపాయి ఉంటే 10 రూపాయలు అప్పు చేసి పెట్టినాడు. దానికి సరిపోయి వడ్డీకి సరిపోతుంది వచ్చే డబ్బులు. అందుకోసం మనము కూడా ఒక ఆలోచన పోవాలా. ఎక్కువ ఉచిత పథకాలు పెట్టేస్తే దొంగ మరిగిపోతాము. 2 ఖచ్చితంగా ఉండాలి. వైద్య విద్య ఈ 2 పెట్టాలా. పేదోళ్ళకి బియ్యం ఈ విధంగా పెట్టి ప్రతి ఇంటికి ఏం చేయాలా? ఒక ఆవు, లేదంటే ఒక మనిషికి కావాల్సిన కాడెత్తులు, లేదంటే ఆయనకి కావాల్సిన ఇది ఎన్ఆర్ఈజిఎస్లో రేపు ఏదన్నా ఒక ఎకరా మడి వేస్తే మడికి సరిపోయే కూలీలు బ్యాకప్ ఇస్తే సేద్యం జరుగుతుంది. కావాల్సిన రైతుకు ఫ్రీ బోరు. ఈ విధంగా మనం ఆలోచించుకోవాలి. మన పిల్లలకి పని ఉంటుంది. ఇంట్లో ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు పనిలో ఉంటారు. మన దగ్గర ఒక కాడెత్తులు ఉంటే మనం సేద్యానికి పోయి దున్నుతాం. అదేవిధంగా భూమికి సరిపోయే కూలీలు కానీ నెలసరి మనకు చేసి పంట సమానం వస్తే పూర్తిగా పంట సస్యశ్యామలకు పంట వస్తుంది. అన్ని విధాలు ఆ విధంగా ప్రభుత్వంతో అడగాల. కానీ నేను ఇంట్లో ఉంటా 50 కేజీలు బియ్యం మీ అబ్బా 2000 3000 పెన్షన్ సాల్యా ఆయన కోసం నాకు కూడా ఇచ్చే పెన్షన్ ఎవడో ఇంట్లో ఉంటా పని చేస్తా లేదు వద్దు కానీ ఆ విధంగా తయారైపోయింది. అట్లా కాకూడదు. మనం ఆదర్శంగా ఉంటాం. మీరు చూడండి వేరే దేశాలు ఏ విధంగా పనిచేస్తారంటే నిరంతరం తెల్లవారి 8 గంటల నుంచి రాత్రి 10 గంటలకు పనిచేస్తారు. మళ్ళీ పడుకుంటారు. తెల్లారి మళ్ళీ 6కి లేస్తారు. ఈ విధంగా మనం ఆదర్శంగా ఉండాలి. గ్రామాల్లో ఉండే నాగరికత, గ్రామాల్లో ఉండే ఆదర్శం, గ్రామాల్లో ఉండే స్పష్టత, గ్రామాల్లో ఉండే మంచితనం, గ్రామాల్లో ఉండే నిజమైన మానవత్వ విలువలు, ఆప్యాయ విలువలు, గ్రామాల్లో ఉన్న ఐక్యత ఎక్కడ ఉండదు. ఈరోజు గ్రామాలు ఎప్పుడు కూడా ఆదర్శంగా నేర్పడాలి.
నీకు ఎవరైనా మంచి చేసిన వాళ్ళకి మర్చిపో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కార్యక్రమాలు పెట్టారు. ఎవరి కోసం పెట్టారు చెప్పండి? మీరు అన్ని విధాలుగా ఎదగల. రాష్ట్ర పరిస్థితి బాగలేదు, అయినా కూడా మీకోసం కార్యక్రమాలు పెట్టారు. ఎందుకు? ఏదో విధంగా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలా, వీళ్ళ జీవితాల్లో వెలుగు రావాలా, వీళ్ళు పిల్లలతో బాగుండాలా, అన్ని విధాలు